ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది టీడీపీ. పార్టీ నేతలు చేజారిపోకుండా ప్లాన్ చేస్తోంది. వలస వెళ్లే నాయకులను బుజ్జగించే ప్రయత్నం కూడా చేస్తోంది. సింగిల్గా కాకుండా అలయన్స్గా ఎన్నికల బరిలోకి దిగాలని భావిస్తోంది. ఇందుకు ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు టీడీపీ రెడీ అవుతోంది. ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న పార్టీ ఎన్నికలకు పక్కా ప్లాన్తో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయింది. వలసలను కట్టడి చేస్తూనే మిత్రపక్షం బీజేపీతో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. గ్రేటర్పై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ ఫోకస్ పెట్టారు. ఇటీవలే పార్టీ నేతలు భేటీ అయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై డిస్కస్ చేశారు. 150 డివిజన్లకు ఇన్ఛార్జీలను నియమించారు. ప్రతి డివిజన్లో జెండా పండుగ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలకు సూచించారు. పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, మాగంటి గోపీనాథ్ సభ్యులుగా ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేశారు. దీంతో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఓటర్లను ఆకర్షించేందుకు మేనిఫెస్టో రెడీ చేసే పనిలో నిమగ్నమయ్యారు తెలుగు తమ్ముళ్లు. మేము పకడ్బందీగా మొత్తం 24 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలను ప్రకటిస్తారు. అలాగే మేనిఫెస్టో కూడా మేము రెడీ చేసుకుంటున్నాం. చైర్మన్గా రావుల చంద్రశేఖర్ రెడ్డి పెట్టారు. 2 జిల్లా ప్రెసిడెంట్, నేను ప్రకాష్ గౌడ్ ఇద్దరిని పెట్టారు. మేము అందరం కూర్చుని మేనిఫెస్టో కూడా తయారు చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది లోకల్ ఎలక్షన్స్ కాబట్టి లోకల్గా ప్రాబ్లమ్స్ ఏమన్నా అవన్నీ మేనిఫెస్టోలో పెట్టి రిలీజ్ చేస్తాం మేము త్వరలోనే. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కారెక్కారు. మాజీ మంత్రి విజయరామారావు పార్టీకి రిజైన్ చేశారు. గ్రేటర్ ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ సైకిల్ దిగి కారెక్కుతున్నారు తమ్ముళ్లు. ఎన్నికల వరకు పార్టీలో ఎవరుంటారో ఎవరుండరో తెలియని సిచ్యువేషన్.